హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీ మల్కేషన్స్. ఈరోజు చంపారియన్ పన్నీర్ చూపిస్తానండి. దీనికి ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్, టమాటా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి చిన్న పీసెస్లో కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, యాలకులు, మిరియాలు, హోల్ గరం మసాలా, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి. నెక్స్ట్ పెరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా తలతల మరుగుతున్న ఆయిల్ తెచ్చి ఇందులో వేయాలండి. అదంతా బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడే మనకి కొంచెం తగ్గిపోతుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేసుకొని నెక్స్ట్ కసూరి మేతి వేసుకోవాలండి. మీకు కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నాకు టమాటా కొంచెం పులుపు ఉందని వేయలేదు. ఇప్పుడు దీన్ని ఒక కుండలోనే ఆయిల్ వేసుకొని అందులోని సోపు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఒకసారి ఆ కుండని చుట్టూరు స్ప్రెడ్ చేసుకోండి, ఆయిల్ అంతా అయ్యేటట్టు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం ఈ కుండలో వేసుకొని మా గోధుమ పిండితో పేస్ట్ చేసుకుంటాం కదండి, దాంతో మూత పెట్టి సీల్ చేసుకోవాలి. ఇది బీహార్ స్టైల్ అండి. చాలామంది ఇది చికెన్ చేస్తున్నారు. నేను పన్నీర్తో ట్రై చేశాను, బాగుంటుందని. మధ్యలో 2 వెల్లుల్లిపాయలు పెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ దానికంతా ఫ్లేవర్ పడుతుంది అనమాట. ఇప్పుడు మీదని లిడ్ పెట్టుకొని గోధుమ పిండి డౌతోని మొత్తం సీల్ చేసుకున్నానండి. మొత్తం సీల్ చేసుకోవాలి. ఇది బయట గాలి లోనికి వెళ్ళకూడదు, లోన ఉన్న పొగలు బయటికి రాకూడదు అనమాట. అలా సీల్ చేసుకొని దమ్ చేసుకోవాలండి. ఇది బొగ్గులపై మీరు దమ్ చేసుకుంటారు. మనకి అంత ప్రాసెస్ కానప్పుడు ఇలాగ పెనం పెట్టుకొని ఈ కుండ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 20-25 మినిట్స్ కుక్ చేయాలండి. బయట గాలి లోనికి వెళ్ళకూడదు, లోన ఆవిరి బయటికి రాకూడదు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ సీల్ తీసుకొని చూడండి ఎలా కుక్ అవుతుందో. ఇంకా కూడా లోన్ని ఆ వెల్లుల్లిపాయలు పడేయకుండా తినొచ్చండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. లోన్ ఫ్లేవర్ అంతా ఆవిరి బయటికి రాదు కదా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్